హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ పరిస్థితుల కోసం మీరు ఆలోచించేది ఎంతవరకు కరెక్ట్? ఆర్ మీరు ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్ కోసం అసలు ఓవర్ థింక్ చేస్తున్నారా? లేకపోతే కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారా? మీ ఆలోచనల వల్ల ఆ సిట్యుయేషన్ అనేది అసలు ఏ రకంగా మారుతుంది? అంటే మీలో చాలామంది ఏంటంటే ఓవర్ థింక్ చేస్తుంటారండి. కొంతమంది మాత్రం పర్వాలేదు కరెక్ట్‌గానే అనాలిసిస్ చేస్తుంటారు. దాని ప్రకారమే డెసిషన్స్ అనేవి తీసుకుంటుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ వాళ్ళొక టైట్ స్పాట్‌లో ఉన్నా సరే దాన్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతుంటారు. సో, నేను ఈరోజు ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే, మీ లైఫ్‌లో మీరేదైనా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, దాని ప్రకారం మీరు ఆలోచిస్తుంది కానీ, లేకపోతే మీరు చేయాలి అనుకుంటుంది కానీ, ఎంతవరకు అంటే కరెక్ట్. మీరేమైనా ఓవర్ థింక్ చేసి సిట్యుయేషన్‌ని మిస్‌జడ్జ్ చేస్తున్నారా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, అందుకే నేనేంటంటే ఇక్కడ మూన్ కార్డ్ పెట్టాను. మూన్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్ అదేంటంటే ఇలాంటి ఒక కార్డ్ ఎప్పుడైతే పెట్టానో దాని అర్థం మీలో చాలామంది ఎందుకో కానీ సిట్యుయేషన్ పరంగా ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా నాకనిపించింది. అంటే నేను ప్రైవేట్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఓవర్ థింక్ చేస్తుంటారు సిట్యుయేషన్ కోసం. అక్కడ సిట్యుయేషన్ ఉండేది ఒక రకమైతే వాళ్ళ ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. అండ్ ఒక వ్యక్తికి సంబంధించినా సరే, ఆ వ్యక్తి చెప్పేది ఒకటైతే వీళ్ళకి ఇంకొకలా అర్థమవుతుంటది. ఇది టైమ్ టు టైమ్ ఎప్పుడు పడితే అప్పుడే జరుగుతుందండి. సో, నాకేమనిపించిందంటే మేబీ అక్కడ సిట్యుయేషన్ ఏంటి? మీరు ఆలోచిస్తుందేంటి? అసలు మీ ఆలోచనల వల్ల ఆ సిట్యుయేషన్ ఎలా మారుతుంది అనేదైతే ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి క్లారిటీ వస్తుందని నాకు అనిపించింది. ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్స్ చేశానండి. బట్ ఏదైనా సరే ఇంకోసారి చేస్తే మీ సిట్యుయేషన్ కోసం మీరేంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేసుకుంటారని మాత్రమే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ డెక్స్ నుంచి 3 డిఫరెంట్ మూన్ కార్డ్స్ పెట్టాను. సో, మీరేంటంటే కార్డ్ ప్రకారమైనా చూజ్ చేసుకోవచ్చు ఆర్ పెట్టిన పెన్స్ ప్రకారమైనా చూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే లెవెండర్ కలర్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ పెన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ పెన్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ లెవెండర్ కలర్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఆర్ ఈ మూన్ కార్డ్ అయినా చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. ఇలాంటి ఒక కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్. అదేంటంటే మీలో చాలామంది ఏంటంటే సిట్యుయేషన్స్ పరంగా ఓవర్ థింక్ చేయడం కానీ, లేకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర మీ ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని మీరు థింక్ చేసి ఏదో డెసిషన్ తీసుకోవడం కానీ, ఈవెన్ అది ఫెయిరా, అన్‌ఫెయిరా అని ఆలోచించకుండా మీకు మీరే అది ఫెయిర్ అని డిసైడ్ అయిపోయి డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోని మీ జడ్జ్‌మెంట్ అనేది క్లౌడ్ అవ్వడం కానీ, మీకు మీరే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకోవడం కానీ, అక్కడ అది కాకపోయినా మీరలా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించిందండి. మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. అందుకే నేనైతే ఇలాంటి కార్డ్ పెట్టాను. మీలో కొంతమంది ఉంటారండి. నా దగ్గరికైతే వచ్చారు కూడా అలాంటి వాళ్ళు చాలామంది. సో, నాకర్థమైందేంటంటే ఒకటి సిట్యుయేషన్ అయితే ఇంకొకలా ఆలోచిస్తున్నారండి. అండ్ ఒక వ్యక్తి కోసమైనా సరే మీరు మాట్లాడేటప్పుడు, ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు చెప్పేదొకటి మీకు అర్థమవుతుంది ఇంకొకటండి. వాళ్ళు చేస్తుందొకటి మీకది ఇంకొకలాగా అర్థమవుతుంది. అది పాజిటివా, నెగెటివా అనేది పక్కన పెడితే, మీరు అర్థం చేసుకోవడం కూడా ఒక రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నారు. నేను అందుకే కదా చెప్తున్నాను. మీకు మీరేంటంటే కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకుంటున్నట్టుగా నాకైతే క్లియర్‌గా అనిపించింది. సో, నేను అందుకే ఇలాంటి కార్డ్ ఒకటి పెట్టి రీడింగ్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో, చూద్దాం అసలు మీరు సిట్యుయేషన్స్ పరంగా అసలు ఎలా థింక్ చేస్తున్నారు? అది ఓవర్ థింకింగా? లేకపోతే కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారా? లేకపోతే మీ ఆలోచనల వల్ల మీ సిట్యుయేషన్స్ ఏ రకంగా మారుతున్నాయి? ఆర్ మీరు అసలు తీసుకుంటున్న డెసిషన్స్ అనేవి మీకు ఫేవర్ చేస్తాయా? చెయ్యవా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. మీ సిట్యుయేషన్స్ మీ ఆలోచనల వల్ల అసలు ఏ విధంగా మారుతాయి అనేది కూడా చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్ ఏదో కానీ మీ ఫేవర్‌లో టర్న్ అవుతుంది. ఆర్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకున్నారు అని మాత్రం మీరు పాస్ట్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యారు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి అవ్వచ్చు. ఆర్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి కూడా అవ్వచ్చు. బట్ ఏదో ఒక సిట్యుయేషన్ మాత్రం మీ లైఫ్‌లో ఉందండి. ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆర్ మీరు ఎప్పటినుంచో కోరుకుంటుంది ఫలించినట్టుగా మీకు అనిపించి ఉండొచ్చు. ఆర్ మీ లైఫ్‌లోని అంతవరకు హార్డ్‌షిప్స్ ఫేస్ చేసి, అది మాత్రం ఒక పాజిటివ్ సిట్యుయేషన్‌లా మీకు అనిపించింది. లైక్ ఏంటంటే, ఎప్పుడూ అన్‌లక్కీగా ఫీల్ అయ్యే మీకు లక్ అనేది కలిసొచ్చినట్టుగా అయితే అనిపించిందండి. అలాంటి సిట్యుయేషన్ అయితే ఏదో ఇక్కడ క్రియేట్ అయింది పాస్ట్‌లో. అండ్ మీరేంటంటే చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నారు. ఆ సిట్యుయేషన్‌కి ఏంటంటే మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ చేశారు. మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టారని చెప్పొచ్చు. అంటే ఇక్కడేంటంటేనండి, మీరు ఈ సిట్యుయేషన్ పరంగా సెల్ఫిష్‌గా ఆలోచించలేదండి పాస్ట్‌లో మాత్రం. చాలా సెల్ఫ్‌లెస్‌గానే థింక్ చేశారు. అంటే సెల్ఫ్‌లెస్ అనే దానికంటే కూడా, ఈ సిట్యుయేషన్ అనేది మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతుంది కాబట్టి, మీరు ఫైనల్‌గా హ్యాపీగా ఉండొచ్చు. ఆర్ మీ బెస్ట్ మీరివ్వచ్చు. మీరిది కోరుకున్నారు కాబట్టి, దీనికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే మైండ్ సెట్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. ఏదైనా సరే మీ వైపు నుంచి మీరేంటంటే అన్ని రకాలుగా ప్రయత్నాలైతే చేశారు. పాజిటివ్ వేలోనే అదైతే నేను చెప్పగలను. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా సిట్యుయేషన్స్ అనేవి మీరేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. చాలా పాజిటివ్‌గానే ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ మీకేమనిపిస్తుందంటే ఇది కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా వర్కౌట్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆర్ ఎక్కడో కానీ కొంత ఇబ్బందుల్లాగా అనిపిస్తున్నా సరే, స్టిల్ మీలో మాత్రం ఆ పాజిటివిటీ ఉందండి. మీరేంటంటే ఇది గివ్ అప్ చేయకూడదు అని అనుకుంటున్నారు. ఎలా అయినా సరే దీన్ని గ్రాబ్ చేసుకోవాలి. మీరు అనుకున్న హ్యాపీ ఎండింగ్ అనేది ఈ సిట్యుయేషన్‌లో మీకు దొరకాలి అని మాత్రం మీరు అనుకుంటున్నారు. సో, మీకైతే అదుంది. అండ్ మీ ప్రయత్నాలు కూడా అలానే ఉన్నాయి. మీరు పాస్ట్‌లో ఎలాంటి ప్రయత్నాలు చేశారో, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు సాధ్యపడేంత వరకు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. మేబీ ఇదేంటంటే, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయితే, వాళ్ళది నోటీస్ చేయకపోయినా సరే, మీ వైపు నుంచి మీరేంటంటే చేయాలనుకుంటున్నవన్నీ చేస్తున్నారు. చెప్పాలనుకుంటున్నవి చెప్తున్నారు. అండ్ ఎక్కడో కానీ మీ సైడ్ నుంచయితే ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారండి. ఎందుకంటే మీలో ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ సిట్యుయేషన్ ఇంకా మీకెక్కడో కానీ హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, దీనికోసం మీరేంటంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా తొందర పడుతున్నారండి. ఇది మీరనుకున్నట్టుగా అవ్వడం కోసం. పేషెన్స్ అనేది మీకు లేదు ఫస్ట్. క్లియర్‌గా చెప్పాలంటే. ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు కానీ, తొందర పడుతున్నారు ఇదయిపోవాలి ఎలా అయినా అని చెప్పి. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మీరనుకున్న రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే, మీరు చేస్తున్న దానికి రివర్స్ అవుతుంది. ఇదేంటంటేనండి, మీరనుకున్న వేలో ముందుకి వెళ్ళాలి ఆర్ మీరు అనుకున్నది మీరు చెయ్యాలి అనుకోవడం తప్పు కాదండి. కాకపోతే మీరేంటంటే తొందర పడుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అసలు ఆ సిట్యుయేషన్ ఏంటి? ఆర్ ఒక వ్యక్తికి సంబంధించిందయితే వాళ్ళ పర్సెప్షన్ ఏంటి అనేది మీరు ఆలోచించట్లేదు. మీ పర్సెప్షన్ నుంచి మీరు ఇది అయిపోవాలి ఆర్ ఇలా అయితే బావుంటుంది అనుకుంటున్నారు. బట్ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి ఆర్ ఆ సిట్యుయేషన్ పరిస్థితి ఏంటి అనేది మీరేంటంటే ఆలోచించట్లేదు. సో, అందుకే మీరేంటంటే మీకు తెలియకుండానే కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తున్నారండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు పేషెన్స్ అనేది చాలా అవసరం. అండ్ ఖచ్చితంగాను కాంపాషనేట్‌గా కూడా ఉండాలండి. మీలోని కమిట్మెంట్ ఉంది. అది లేదు అనైతే నేను చెప్పను. కాకపోతే ఆ కమిట్మెంట్ అనేది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చూపించాల్సుంటుందండి. ఆర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ సిట్యుయేషన్ అయినా సరే, సిట్యుయేషన్‌కి మీరెంత కమిటెడ్‌గా ఉన్నారు అనేదేంటంటే, మీ సైడ్ నుంచి ప్రూవ్ చేయాల్సుంటుందండి. మీరేంటంటే అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, మీలోని ఏంటంటే ఆ కమిట్మెంట్ అనేది కనిపించట్లేదు. మీ వరకు మీరు ఆలోచించుకొని ఏదో సెల్ఫిష్‌గా చేస్తున్నట్టే అది పోర్ట్రే అవుతుందని చెప్పొచ్చండి. ఇక్కడ సిట్యుయేషన్స్ కానీ చూసినట్టయితే, మీరు ఓవర్ థింక్ చేయట్లేదు. కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే పాజిటివ్‌గా థింక్ చేయడం ఏంటంటే, ఓవర్ థింక్ చేయడం కాదు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, తొందర పడుతున్నారు అయిపోవాలి అని. ఎంత మీరు కరెక్ట్‌గా థింక్ చేసినా సరే మీరెప్పుడనుకుంటే అప్పుడదయిపోదు. మీరు ఏ రకంగా దాన్ని మార్చుకోవాలంటే అలా మార్చుకోలేరు. ఎందుకంటే సిట్యుయేషన్ కోసం మీకు కంప్లీట్‌గా తెలియాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీ జడ్జిమెంట్ అనేది క్లౌడ్ అయ్యి ఉంటుంది అని. సో, ఇక్కడ ఏంటంటే
ఏది రైట్, ఏది రాంగ్, ఆర్ ఆ వ్యక్తికి ఏది రైట్ అనిపిస్తుంది, ఏది రాంగ్ అనిపిస్తుంది, ఆర్ ఆ సిచ్యువేషన్‌లో మీరు చేస్తుంది ఎంతవరకు రైట్ అవుతుంది, ఆర్ ఎంతవరకు రాంగ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలండి. మీ వైపు నుంచి మీకు అది తెలియనప్పుడు మీరు ఏంటంటే యాక్షన్ తీసుకున్నా సరే వర్కౌట్ అవ్వదు. ఫెయిల్ అవుతుంది. మళ్ళీ మీరు ట్రై చేసే పరిస్థితి వస్తుంది. సో, ఇక్కడ మీరేంటంటే మారాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇది అయిపోవాలి అని తొందర పడొద్దు. అలా అని చెప్పి అవ్వదేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వ్యక్తులు చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఆర్ వ్యక్తి మాట్లాడడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాతే మీరు ఏం చేయాలో అది చెయ్యొచ్చు. మీకేంటంటే అసలు ఆ వ్యక్తికి ఏం కావాలో తెలియకుండా మీకు కావాలనుకుందే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు అని మీరు అనుకోవడం తప్పు. ఆ వ్యక్తికి ఒకవేళ మీకు కావాల్సింది కాదు, ఇంకేదో కావాలి అని అంటే అది మీరు ఇవ్వగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. దాని ప్రకారం మీరేంటంటే ముందుకు మూవ్ అవుతారు. బట్ మీరేంటంటే ఇక్కడ ఒక వైపు నుంచి ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు అన్ని వైపుల నుంచి ఆలోచిస్తేనే మీరు అనుకున్నది మీరు సాధిస్తారండి. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దీని పరంగా మీ ఆలోచనలు కొంత మారాల్సుంది. లైక్ ఏంటంటే మీరు మంచిగానే ఆలోచిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ ఒక వైపు నుంచే ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ వైపు నుంచి మీరు స్టబ్బర్న్‌గా ఉండి చేంజెస్ తీసుకువచ్చినా సరే, మళ్ళీ కూడా రిపీట్ అవ్వవు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అవి మళ్ళీ మిమ్మల్ని హాంట్ చేస్తాయండి. మళ్ళీ మీరేంటంటే సఫర్ అయ్యేలా చేస్తాయి. ఖచ్చితంగాను మీరు మారాలి. మీలో ఆ పేషెన్స్ అనేది రావాలి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో అండ్ మీరు ఈ రకంగా మారితే మీ సిట్యుయేషన్ ఎలా బెటర్ అవుతుంది అనేది కూడా. హ్మ్. సో, నేనైతే క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో ఎంప్టీనెస్ ఏదైతే ఉందో, అది క్లియర్ అవుతుందండి ఫస్టు. ఈ సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి మీరు ఎన్ని చేస్తున్నా డెఫినిట్‌గా మీరు ఎక్కడో కానీ ఆ ఎంప్టీనెస్‌ని ఫీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఆ ఎంప్టీనెస్ అనేది క్లియర్ అవుతుందండి. అది మీరేంటంటే కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయగలుగుతారని చెప్పొచ్చు. బట్ అది చేయాలంటే మీకు క్లారిటీ అనేది కావాలి కదా! సో, ఖచ్చితంగాను మీ వైపు నుంచి మీరేంటంటే అన్నీ తెలుసుకొని ప్రయత్నాలు చేస్తే మంచిదండి. అండ్ డెఫినిట్‌గా ఇది ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో లవ్ అనేది బ్లూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి మాట్లాడేది మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. అండ్ మీరు కన్వే చేయాలనుకుంది కూడా ఆ వ్యక్తికి కరెక్ట్‌గా అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్యలోని ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే అవి సార్ట్ ఔట్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుంది. మీరు ఎప్పుడైతే మీలో ఇలాంటి మార్పులు చేసుకుంటారో ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. ఈవెన్ ఇదేంటంటే రిలేషన్‌షిప్ మ్యాటర్ కాకపోయినా ఒక సిట్యుయేషన్ అయినా సరే, అక్కడ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా వ్యక్తులేంటంటే కోఆపరేట్ చేస్తారండి మీతోని. మీరు అనుకున్న వేలో సిట్యుయేషన్‌ని టర్న్ చేసుకోగలుగుతారంట. పీస్‌ని చూజ్ చేసుకోండి. లవ్‌ని చూజ్ చేసుకోండి. అంతేకాని రష్ అయిపోయి, ఆ వ్యక్తికి ఏంటంటే డామినేట్ చేస్తున్నట్టుగా మాత్రం మీరు బిహేవ్ చేయొద్దండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయండి. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో మీరు అనుకుంటున్నారు కానీ, ఇంకా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదని వన్స్ ఎప్పుడైతే ఆ వ్యక్తి వైపు నుంచి కూడా మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకుంటారో, లేకపోతే ఆ సిట్యుయేషన్‌లో ఇంకా మీరు కొన్ని క్లియర్‌గా అర్థం చేసుకుంటారో, ఖచ్చితంగాను మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఎఫర్ట్స్ పెడతారు. మీరు ఆల్రెడీ పాజిటివ్‌గా ఉన్నారు అండ్ థింగ్స్ వర్కౌట్ అవుతాయని మీకు కూడా తెలుసు. కాకపోతే ప్రయత్నాలు కొంచెం బాలేవు. అండ్ చెప్పాను కదా! మనిషికి ఏంటంటే పేషెన్స్ అనేది చాలా అవసరం. సో, ఇవన్నీ మారిన తర్వాత ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లోని మీరనుకున్న మిరాకిల్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్న విధంగా ఈ సిట్యుయేషన్‌ని మారుస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ ఆర్ ఈ మూన్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ మూన్ కార్డ్ పెట్టడానికైతే ఒకటే రీజన్ అండి. మీలో చాలామంది ఏంటంటే సిట్యుయేషన్స్‌ని ఓవర్ థింక్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మీ లైఫ్‌లో ఏదో ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఉండే ఉంటది. సో, అది నేను అర్థం చేసుకోగలను. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఉంటుంది. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు మీరు కొన్ని ఇమాజిన్ చేసుకోకూడదండి. ఎక్కడో కానీ ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఆ సిట్యుయేషన్‌లోని ఆ వ్యక్తులు చెప్తుందేంటి, మీకు అర్థమవుతుందేంటి, ఆర్ మీరు చేస్తుందేంటి, ఆ సిట్యుయేషన్ కావాల్సిందేంటి అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలండి.
సో, ఆ క్లారిటీ ఇక్కడ లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే నేనైతే ఈరోజు ఇలాంటి కార్డ్ ఒకటి పెట్టాను. బట్ ఏదైనా సరే మీరున్న సిట్యుయేషన్‌కి మీ ఆలోచనలు ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి? అసలు ఈ సిట్యుయేషన్ అనేది ఏ రకంగా మారుతుంది మీ ఆలోచనల వల్ల అనేదైతే చూద్దాం. సో, మీ ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉందా? లేకపోతే మీరు కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారా? ఇంకా మీలో ఏమైనా చేంజెస్ రావాలా? అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ లైఫ్‌లోని ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా రిస్క్ తీసుకున్నారండి. అది అవుతది అనే నమ్మకంతోనే రిస్క్ తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీ వైపు నుంచి మీరు ఒక సిట్యుయేషన్ పరంగా రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఆర్ ఇది మీకొక ఛాలెంజ్ లాగా మొదటి నుంచి అనిపిస్తున్నా సరే, ఈ ఛాలెంజ్ ఎలా అయినా సరే ఫేస్ చేయాలి. మీరనుకున్నది మీరు సాధించుకోవాలి అని చెప్పి స్ట్రాంగ్‌గా అనుకోని మరీ ఈ డెసిషన్ తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. సో, ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ ఏమైందంటే, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మార్చలేదండి. ఇక్కడ చూస్తుంటే నాకర్థమవుతుంది. మీ వైపు నుంచి మీరైతే అన్ని ప్రయత్నాలు చేశారు. కాకపోతే మీరు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీరు ప్రయత్నం చేయడానికి కూడా మీకు అవకాశం లేకపోయింది అని నాకనిపిస్తుంది. మీరేంటంటే, ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయినట్టు ఉన్నారండి. సో, ఇప్పుడేంటంటే మీరు ఆలోచిస్తున్నారండి. ఈ సిట్యుయేషన్ పరంగా. పాస్ట్‌లో ఎప్పుడైతే మీ సైడ్ నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేశారో, అయినా అవ్వలేదో, ఆర్ మీకు అవకాశం రాలేదు అని కూడా చెప్పొచ్చు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. మీరు అంత ఈజీగా సరెండర్ అయిపోయే టైప్ కాదండి. అలా అని చెప్పి అంటే మీరు మరీ స్టబ్బర్న్ అని నేను చెప్పను కానీ, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం స్టబ్బర్న్‌గానే ఉన్నారు. అండ్ ఎవరి మాట మీరు వినాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకళ్ళు చెప్పినంత మాత్రాన మీ సిట్యుయేషన్ బెటర్ అయిపోతుంది అని మీకెక్కడా అనిపించట్లేదు. మీ వరకు మీరు ప్రయత్నాలు చేయడమే మంచిది అని మీరైతే అనుకుంటున్నారు. అది కరెక్టే. మీరలా అనుకోవచ్చు. తప్పులేదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. ఒకే వేలో థింక్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఏంటి అనేది మీకు తెలుసు. దీని ప్రకారం ఏం చేస్తే బావుంటుంది అనేది కూడా మీకు తెలుసు. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలు ఎప్పుడైతే ఫలించట్లేదో మీరేమనుకుంటున్నారంటే సేఫ్ సైడ్ వేరేగా ఆలోచించి వేరే ప్లాన్స్ కూడా చేసుకుంటే మంచిది అని అనుకుంటున్నారు. సో, ఇలా ఇన్ని ప్లాన్స్ చేసుకోవడం వల్ల మీకేమనిపిస్తుందంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలియట్లేదు. అలా అని చెప్పి మీరు రిస్క్ తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయారండి. అలా అని చెప్పి ఎవరి అడ్వైస్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. సో, ఇది కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే, ఒకటి మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే, ఒకటి మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తారు. పాజిటివ్, నెగెటివ్ అనే దానికంటే కూడా 2 డిఫరెంట్ వేస్ అని చెప్పొచ్చు. సో, ఈ సిట్యుయేషన్ కోసం మీరిలా ఎప్పుడైతే డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తారో, ఇక్కడ ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మీరు సిట్యుయేషన్స్‌ని మిస్‌జడ్జ్ చేస్తుంటారండి. ఆర్ మీకు మీరే మ్యానిపులేట్ అవుతుంటారు. అదే ఇక్కడ జరుగుతుంది. నిజానికి ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీ ఆలోచన విధానం అయితే మారాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగాను మీకు పేషెన్స్ అవసరం అండ్ కమిట్మెంట్ అవసరం. ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరేంటంటే చాలా ఆలోచనలు చేయడం వల్ల స్టక్ అయిపోయారు. సో, పాస్ట్‌లో మీరేంటంటే ఒకే వేలో థింక్ చేసి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఒక వేలో థింక్ చేసి మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలరు. కానీ మల్టిపుల్ వేస్‌లో థింక్ చేసి అంటే మల్టిపుల్ ఐడియాస్ ఎప్పుడైతే వస్తాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేద్దాం అని అనుకుంటే డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవ్వదు. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తికి సంబంధించి అయినా అవ్వచ్చు ఆర్ ఒక సిట్యుయేషనే అవ్వచ్చు. బట్ ఏదైనా సరే పేషెన్స్ అనేది అవసరం అండి మీకు ఫస్ట్. అండ్ కమిట్మెంట్ అవసరం. అంటే మీరు ఇప్పుడు ఒకటి అనుకుంటారు కదా! దానికి మీరు కమిట్ అయ్యి ఉండాలండి. మీరు 2 డిఫరెంట్ మైండ్స్‌తో థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇదొకలా ఉంటుంది, అదొకలా ఉంటుంది. దేనికి కమిట్ అయ్యి ఉంటారు? దేనికి ఉండలేరు. ఎందుకంటే మీకే తెలీదు. అందులో ఏది వర్కౌట్ అవుతదో, ఏది వర్కౌట్ అవ్వదో. సో, ఇది 2 డిఫరెంట్ మైండ్స్ అని కాదు. మీకు ఎన్ని ఐడియాస్ వచ్చినా సరే ఫస్ట్ ఒక ఐడియాకే స్టిక్ అయ్యి ఉండాలి. దాన్నే మీరు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అది అవుతుందా లేదా సెకండరీ. బట్ మీరు ఎప్పుడైతే అలా ఒకే మైండ్‌తో థింక్ చేస్తారో మీకేమవుతుందంటే ఆ సిట్యుయేషన్ పరంగా ఫుల్‌గా ఫోకస్ పెట్టగలుగుతారండి. ఆర్ ఆ ఐడియాని
100% ఇంప్లిమెంట్ చేయడం కోసం మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. బట్ మీకు మల్టిపుల్ ఐడియాస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకొకటి. ఇది ఓవర్ థింకింగ్ అనమాట. అన్నెసెసరీ థింకింగ్ అని కూడా చెప్పొచ్చు. దానివల్ల మీకొచ్చేదేం లేదు. మీ టైం వేస్టే. ఎందుకంటే, ఇన్ని ఐడియాలు ఆలోచించిన తర్వాత ఎలా ఉంటుందంటే, అన్నీ ఇంప్లిమెంట్ చేసేయాలనే అనిపిస్తది. దానివల్ల ఏది రైట్, ఏది రాంగో మీకు తెలీదు. సిట్యుయేషన్స్ మీరు అనుకున్న దానికి రివర్స్ అయిపోతాయి. అవన్నీ వద్దండి. ఒక్కటే ఆలోచించండి. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? దాని పరంగా మీకు ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? అలా ఆలోచించుకొని మీరు ఆ స్టెప్ వేస్తే బావుంటుందండి. నేను చెప్తున్నాను కదా! మీకు మీరు కొన్ని మైండ్‌లో క్రియేట్ చేసుకుంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు. సో, ఒక్కసారి మాత్రం ఆలోచించుకోండి. ఏదైనా సరే వన్స్ ఇలాంటివన్నీ మీరు మార్చుకుంటే ఖచ్చితంగాను మీరు అనుకున్న వేలో సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటండి, ఈ సిట్యుయేషన్‌లో మీకు ఎవరైనా ఒక వ్యక్తి హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోండి. అంటే మీకు అనిపించొచ్చు, వాళ్ళు మీకేం చేస్తారు? లేకపోతే వాళ్ళ వల్ల మీకేం ఉపయోగం ఉంటుంది? తిరిగి మళ్ళీ ఇబ్బందులు వస్తాయని మీరు అనుకోవచ్చు. బట్ ఇలాంటి ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఇన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు ఏంటంటే, మీరు ఎవరినైనా ట్రస్ట్ చేయగలరు. మీకేంటంటే ఒక వెల్ విషర్ ఉన్నారు అని అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మీకేంటంటే ఏది రైట్, ఏది రాంగ్ అనేది చెప్పగలుగుతారు. దాని ప్రకారం కూడా మీరేంటంటే జాగ్రత్తగా ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. అది అవ్వకపోతే ఇంకా సెకండరీ అండి. బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడైనా సరే జాగ్రత్తగా చేసుకోవడం అనేది ఒకటుంటుంది కదా! మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు కొత్తగా సమస్యలు తెచ్చుకోకూడదు కదా! అది మీకు ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఎవరిదైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి. ఇలాంటి విషయాల్లోనేంటంటే చులకనగా చూస్తారేమో, లేకపోతే ఇలాంటివి డిస్కస్ చేయకూడదేమో అని అనవసరంగా ఇన్‌సెక్యూరిటీస్ అయితే పెంచుకోవద్దండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా వర్కౌట్ చేసుకోగలుగుతారండి. ఒకళ్ళ సజెషన్స్ కానీ తీసుకొని మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే కోరుకున్నారో అది మీకు దొరకడానికి ఛాన్సెస్ నాకిక్కడ కనిపిస్తున్నాయండి. ఆర్ అట్‌లీస్ట్ దీని నుంచి మీరు బయటకు వస్తారు. కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఆర్ అసలు ఒకవేళ మీరు యూనివర్స్ చెప్పింది కానీ ఫాలో అయితే అసలు ఏ రకంగా సిట్యుయేషన్స్ మారుతాయనేది కూడా. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ ఏంటంటే మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ ఒక అలైన్‌మెంట్‌లో లేవండి. అవి మళ్ళీ కూడా అలైన్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దీని పరంగా మీరు ఆలోచిస్తుంది కానీ, మీరు చేస్తుంది కానీ ఏది కూడా ఒక ఆర్డర్‌లో లేదు. ముందుకొకటి చేస్తే వెనక్కి ఇంకొకటి చేస్తున్నారు. సంబంధమే ఉండట్లేదు. ఆర్ ముందుకి ఒకలా ఆలోచిస్తే వెనక్కి ఇంకోలా చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా! చెప్పేదొకటి, చేసేదొకటి ఇలా అవుతుంది. ఆర్ ఆలోచించేదొకటి, ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంకొకటిలాగా కూడా అవుతున్నట్టుంది. సో, అలైన్‌మెంట్‌లోకి రావాలి అంటే మీరు కరెక్ట్‌గా థింక్ చేయాలి. దానికోసం స్టాండ్ తీసుకోవాలి. అండ్ మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. వన్స్ మీరు అలా చేస్తే ఖచ్చితంగాను ఈ థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతాయండి. మీరు ఎలా కావాలనుకుంటున్నారో ఆ రకంగా మారుతుంది. ఈవెన్ ఇది ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయినా సరే, మీరు అనుకున్న వేలోనేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోగలుగుతారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు రీయూనియన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారు. అదైతే నేను చెప్పగలను. సో, ఏంటంటేనండి మీ ఆలోచనలే ఈ సిట్యుయేషన్‌ని పాజిటివ్ వేలో మార్చాలా, నెగెటివ్ వేలో మార్చాలా అనేది డిసైడ్ చేస్తాయి. సో, జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్‌లోనే ఏంటంటే సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి. మీ మెంటల్ స్టేట్ ఎలా ఉందో మీరు చూసుకోండి. దాని ప్రకారం కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోండి. మీరు ఎఫెక్ట్ అవ్వనంత వరకు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పర్వాలేదండి. బట్ వన్స్ మీరు ఎఫెక్ట్ అవుతున్నారు ఆర్ సఫర్ అవుతున్నారు ఈ సిట్యుయేషన్ వల్ల అంటే మీకోసం మీరు ఆలోచించుకొని డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ మళ్ళీ దానివల్ల కూడా మీరింకో టైట్ స్పాట్‌లో పడకుండా మాత్రం చూసుకోవాలండి. అంటే నేనిక్కడ క్లియర్‌గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరు చాలా ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు. చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని మీరేంటంటే కేర్ తీసుకోవట్లేదు అని నాకనిపిస్తుంది. సో, ఫస్ట్ మీకోసం మీరు ఆలోచించుకొని, మీకోసం మీరు ఆ కేర్ తీసుకోండి. ఆ తర్వాత సిట్యుయేషన్స్‌నేంటంటే మీరనుకున్న వేలో స్లోగా ఇంప్లిమెంట్ చేసుకుంటే థింగ్స్ బెటర్ అవుతాయండి. ఈ సిట్యుయేషన్ పరంగా అయితే మీరు హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. మీ ఆలోచన విధానం మార్చుకొని దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే. అదేనండి ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ చూజ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో
ఆర్ ఈ కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి. సో, మూన్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే, మీలో చాలామంది ఏంటంటే ఓవర్ థింక్ చేస్తుంటారండి సిట్యుయేషన్స్ కోసం. అక్కడ సిట్యుయేషన్ అలా లేకపోయినా సరే మీ ఆలోచనల వల్ల ఆ సిట్యుయేషన్ ఆ రకంగా మారిపోతుంటది. సో, ఓవర్ థింక్ చేసేవాళ్ళు అండ్ ఒక వ్యక్తి మీతో ఏదైనా ఒకటి చెప్తుంటే దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవడం. లైక్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశ్యం వేరే అయ్యుండొచ్చు. బట్ మీకది ఇంకోలా అర్థం అవ్వచ్చు. ఆర్ మీరేంటంటే మీకు మీరే కొన్ని ఇమాజిన్ చేసుకోవడం. మీ మైండ్‌లో కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవడం. దానివల్ల కూడా మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోకపోవడం. యాక్షన్ కూడా ఏదో ఆ టైంలో ఇంకా యాక్షన్ తీసుకోవాలి అని తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. సో, అలాంటివి జరగకుండా ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ పరంగా మీ ఆలోచనలు ఏ రకంగా ఉంటే మంచిది? మీరసలు ఏం చేస్తే మంచిది? అనేది చెప్పడానికేనండి ఇలాంటి కార్డ్ అయితే నేను పెట్టాను. సో, అసలు మీ ఆలోచనల వల్ల మీరున్న సిట్యుయేషన్ ఏ రకంగా మారుతుంది? ఆర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఔట్‌కమ్ అనేది? మీరు ఎలా ఆలోచిస్తే మంచిది? అసలు చేంజెస్ అనేవి ఎలాంటివి మీలో రావాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్ అయితే ఉందండి. ఆ సిట్యుయేషన్ పరంగా మీరు పాస్ట్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టడం, మీరేంటంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అది మీకు అంత ఇంపార్టెంట్. అది ఎలా అయినా మీకవ్వాలి. సో, దీనికోసం మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారండి. ఈవెన్ వ్యక్తులతో కూడా కాంపీట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మొత్తానికి ఏంటంటే ఇది మీకంత ఇంపార్టెంట్ అండి. దీనికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అని చెప్పొచ్చు. అంత ఇంపార్టెంట్ సిట్యుయేషన్ కూడా ఏమైందంటే ఫెయిల్ అయిందండి. ఎక్కడో కానీ ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ జరగడం కానీ, ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఆర్ బ్రేకప్ కానీ ఇలాంటిదేదో జరిగింది. ఆర్ రిలేషన్‌షిప్ కాకపోయినా ఇంకేదో సిట్యుయేషన్ అయినా సరే ఇది ఫెయిల్యూరేనండి. మీరు కూడా అనుకోలేదు ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇంత కేయోటిక్‌గా చేంజ్ అయిపోతుందని. మీరేమనుకున్నారంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నారు. ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీకుండేది. కాకపోతే ఎప్పుడైతే సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఆపోజిట్‌లా అయిపోయాయో ఆర్ మీరు అనుకున్నదొకటి ఇంకొకటి జరిగిందో మీరేంటంటే ఇప్పుడు కూడా ఈ సిట్యుయేషన్ పరంగా హోప్‌ఫుల్‌గానే ఉన్నారండి. ఇది అవుతది అనే కాన్ఫిడెన్స్ అయితే మీలో లేదు కానీ ఇది అవ్వాలి, అయితే బావుంటుంది. సో, మీరేం చేస్తే బెటర్ అనే ఇలాంటి ఆలోచనలు మాత్రం మీకున్నాయండి. కాకపోతే టైమ్ బీయింగ్ మీరేంటంటే అంత డేర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో మీకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, దీని నుంచి టెంపరరీగా ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఈ టైంలోనేంటంటే మీరెలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడే ఇదిలా అయింది కాబట్టి వెంటనే ప్రయత్నం చేయకుండా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే బెటరేమో అని అనుకుంటున్నారు మీరు. అంటే మీ ఆలోచనలేంటంటే ఇక్కడ నాకు ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదు. ఓవర్ థింకింగ్ అయితే ఇక్కడ లేదండి. ప్రాక్టికల్‌గానే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే సిట్యుయేషన్ ఒకటి ఎప్పుడైతే అనుకున్నది అనుకున్నట్టు అవ్వకుండా ఇంకేదో అయ్యిందో డెఫినిట్‌గా వ్యక్తులకు ఆ భయం అనేది ఉంటుంది. సో, మీలో కూడా అదే ఉంది. మీరేంటంటే ఆవేశపడట్లేదు. కానీ మనసులో మాత్రం చాలా బలంగా అనుకుంటున్నారు ఇది అవ్వాలి అని చెప్పి. ఇక్కడ ఒకటే ప్రాబ్లమ్ అండి. కాకపోతే మనసులో అవ్వాలి అనుకుంటున్నారు కానీ బయటేంటంటే మీకేమనిపిస్తుందంటే ఇంక అవ్వదేమో అని అనిపిస్తుంది. ఇదైతే బావుంటుంది అనే ఫీల్ ఉంది. కానీ అవుతదా లేదా క్లారిటీ లేదు. ఒకసారి ఎప్పుడైతే కేయోస్ క్రియేట్ అయ్యాయో మీరింకా దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోలేరేమో అనిపిస్తుంది. డీప్ డౌన్ మీలోనే ఏంటంటే ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉందండి. ప్లస్ ఇంకొకటేంటంటే రోజు రోజుకి కూడా ఈ సిట్యుయేషన్ పరంగా హోప్స్ అనేవి విడిచిపెట్టేస్తున్నారు. అంటే ఇక్కడేమనిపిస్తుందంటే మీకింక ఇది వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. ఆర్ దీన్ని వర్కౌట్ చేసుకోలేరేమో అనిపిస్తుంది. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే మీలోని ఒక ట్రామాని క్రియేట్ చేసాయని చెప్పొచ్చండి. ఇంక మీరెలా ఫీల్ అవుతున్నారంటే దీని మీద హోప్స్ పెట్టుకోకుండా మన లైఫ్‌ని మనం చూసుకోవడం బెటరేమో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ దాన్ని మీరు గివ్ అప్ చేయలేకపోతున్నారు. అప్పటికి ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ మనసులో ఏంటంటే ఇంకా ఇది బలంగా ఉంది అవ్వాలి అని చెప్పి. సో, మీరేంటంటే అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ వస్తున్నా సరే, ఆ ప్రయత్నం చేద్దాం అనుకునే టైంకి థింగ్స్ అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే
రష్ అవ్వడం కూడా వేస్ట్ అని అనుకుంటున్నారు. అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎలా ఉన్నారంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. చెయ్యాలా? వద్దా? చేసినా అవ్వదేమో, చెయ్యకపోతే ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి హోప్స్ పెట్టుకోవట్లేదు. అంటే మీ ఆలోచనలేంటంటే రకరకాలుగా ఉన్నాయండి. ఈ మూన్ కార్డ్ ఏదైతే నేను పెట్టానో దానికి సూటబుల్‌గా ఉన్నాయి మీ ఎమోషన్స్. హై అవుతున్నాయి. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడు మంచిగానే ఉంటున్నారు కానీ, అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. మీరెప్పుడు ఎమోషనల్ అవుతున్నారో, మీరెప్పుడు నార్మల్‌గా ఉంటున్నారో మీకు కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ డే టైమ్‌లో కూడా ఎమోషనల్ అవుతున్నారు. నైట్ టైమ్ మేబీ హ్యాపీగా ఉండొచ్చు. రకరకాలుగా ఉంటున్నారండి. మీ మూడ్ ఎలా ఉంటుందనేది మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నట్టు నాకనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకే కాదండి, మీది మీకే ఒక క్లారిటీ లేదు. మీ ఎమోషన్స్ ఎప్పుడు ఎలా ఉంటున్నాయో మీకు అర్థం కావట్లేదు. మీ మూడ్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ ఉండట్లేదు. అదైతే నాకర్థమైంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు అవుతది అనుకుంది ఇలా అయిపోయింది. అంటే బాగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి ఈ సిట్యుయేషన్‌తోని. ఇది పాజిటివ్‌గా అవ్వాలనేదే మీ హోప్. కాకపోతే అవుతది అనే నమ్మకం అయితే లేదు. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇక్కడేంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌కి ప్రాక్టికల్ ప్లాన్ అవసరం అండి. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే అవ్వదేమో, లేకపోతే మీరు ప్రయత్నం చేశాక మీరు అనుకున్న వేలో అవ్వదేమో, ఈ ఆలోచనలను విడిచిపెట్టండి. కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు చూడండి, అది పర్వాలేదు. పోనీ బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాతైనా సరే దీని పరంగా మళ్ళీ మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఆ ఎఫర్ట్స్ కూడా మీరు ఎలా పెట్టాలంటే, రిజల్ట్ అనేది మీరు అనుకున్న విధంగా వస్తుంది అని అలాంటి ఆలోచనలు మానేసుకొని, ఏదైతే అదయింది. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎందుకంటే ఇంతవరకు మనం చేసాం. దీన్ని గివ్ అప్ చేయలేం. లాస్ట్ వరకు ఫైట్ చేద్దాం. ఛాన్స్ ఉన్నంత వరకు ఛాన్స్ తీసుకుందాం అని ఇలాంటి మైండ్ సెట్‌తోని మీరేంటంటే మళ్ళీ కూడా థింక్ చేసి మళ్ళీ మీ సిట్యుయేషన్ పరంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ప్లానింగ్ అనేదైతే చాలా ఇంపార్టెంట్. సో, దానికేంటంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. మీరు ఇంకా సేఫ్‌గా ఉండి, సేఫ్‌గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి మీరేంటంటే రిస్క్ తీసుకున్న వర్కౌట్ అవుతుంది అని కాదు. కాకపోతే యూనివర్స్ ఏంటంటే మీ ఎఫర్ట్స్‌ని నోటీస్ చేస్తుందండి. మీరు ఇప్పటి వరకు మీ రిలేషన్‌షిప్ పరంగా కానీ, మీరున్న సిట్యుయేషన్ పరంగా కానీ ఏం ఎఫర్ట్స్ పెట్టారు? మీ సైడ్ నుంచి అసలు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మీ డెసిషన్స్ వల్ల ఈ సిట్యుయేషన్ ఏ రకంగా మారింది? అన్నీ కూడా చూస్తుంటదండి. సో, అలా అబ్జర్వ్ చేసినప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఎక్కువుంటే రిజల్ట్ అనేది మీ ఫేవర్‌లో అంత ఎక్కువగా ఉంటుందండి. ఛాన్సెస్ అనేవి అంత హైగా ఉంటాయని చెప్పొచ్చు. సో, ఏదో అయిపోతాది, ఇది ఫెయిల్ అవుతదేమో, లేకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతామేమో, మళ్ళీ పెయిన్ అనేది ఉంటుందేమో అని కాకుండా, మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసి అక్కడితో మీ పని అయిపోయిందని మీరు విడిచిపెట్టేయాలండి. అంతేకాని మీరు ప్రయత్నం చేశారు, మీరు అనుకున్నట్టే జరగాలి అనుకోని మీరు దాన్ని హోల్డ్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు. అలా అని చెప్పి ఇది అవ్వదు అని కాదు. ఇది అవ్వడానికే యూనివర్స్ ఏంటంటే మీకు ఇలాంటి సజెషన్స్ ఇస్తుంది. సో, దీన్నైతే గివ్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దానివల్ల మీరెక్కువ మీ మైండ్‌ని డిస్టర్బ్ చేసుకునే అవసరం అసలకే లేదు. స్టెబుల్‌గా ఉండండి. స్టెబుల్‌గా థింక్ చేయండి. మీ ఎమోషన్స్ హై అయినంత మాత్రాన మీకే ఉపయోగం లేదండి. దానివల్ల మీకేమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. అది మీకు కూడా తెలుసు. బట్ మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరు స్టెబుల్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సిట్యుయేషన్స్ మారుతాయి. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? అసలు ఒకవేళ మీరు ఇలా మారి మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే సిట్యుయేషన్స్ అసలు ఏ రకంగా మారుతాయి అనేది కూడా. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడేంటంటే పాస్ట్‌లోని మీరు ఎలా అయితే ఎఫర్ట్స్ పెట్టారో, పాస్ట్‌లో దీనికోసం మీరు ఎంత స్టబ్బర్న్‌గా అయితే ఉన్నారో, ఇది కావాలి అని మీ సైడ్ నుంచి మీరు ఎంత ఫైట్ చేశారో, ఇప్పుడు కూడా అదే వేలో ఫైట్ చేయాలండి. అది మీరు మర్చిపోతున్నారంట. సో, అది మర్చిపోకూడదండి. అది గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మీలో ఏంటంటే ఆ ఫైర్ అనేది ఎప్పుడూ ఇగ్నైట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే మీరిది హార్ట్‌ఫుల్‌గా కావాలనుకున్నారు. దానికోసం ప్రయత్నాలు కూడా చేశారు. ఇప్పుడు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా సైలెంట్‌గా ఉండడం వల్ల అది ఫెయిల్ అయిందనుకోండి. ఇప్పుడు కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. అది మీ ఇష్టం. బట్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఫెయిల్ అయిందంటే దాన్ని గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. మీ వైపు నుంచి మీరేంటంటే
దీనికోసం ప్రయత్నాలైతే చేయొచ్చు. ఇది టైం కాకపోవచ్చు. కొంత టైం వెయిట్ చేయండి. బట్ తర్వాతైనా సరే మీరు యాక్షన్ తీసుకోవచ్చండి. ఏదైనా నేనిక్కడ మీకు క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే మీరు పాస్ట్‌లో ఏదైతే చేశారో మళ్ళీ కూడా ఇప్పుడు అదే చెయ్యాలండి. ఎలా చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. మీ మనసు చెప్పింది మీరు కరెక్ట్‌గా చేయడానికి చూడండి. అంతేకాని ఒకటి ఆలోచించి ఇంకొకటి చేయడం, ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అలాంటివి చేయొద్దండి. మీ అథెంటిక్ సెల్ఫ్‌ని బయటికి తీయండి. మీరు ఏదైతే అనుకుంటారో అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఒకలా ఆలోచిస్తారు, ఇంకొకలా చేస్తారు. ఒకలా మాట్లాడతారు, ఇంకోలా చేస్తారు. ఇది చాలా మందికి అలవాటు ఉంటుందండి. బట్ మీరేంటంటే అలాంటివి చేయొద్దండి. మీరు ఏదైతే అనుకుంటారో హార్ట్‌ఫుల్‌గా దానికోసం స్టాండ్ తీసుకోండి. మీరు ఏదైతే చెప్తారో ఆ మాటకి స్టిక్ అయ్యి ఉండండి. అవి ఇంపార్టెంట్ అండి. మీది మీకే క్లారిటీ లేక మీరు ఏంటంటే అనుకున్నదే ఒక స్టాండ్ తీసుకోలేకపోతే యూనివర్స్ అది కూడా చూస్తుంటది. ఇంక మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా వేస్టే. మీ అథెంటిక్ సెల్ఫ్‌ని ఏంటంటే మీరు బయటకి తీయాలండి. తీసి మీరేంటంటే అనుకున్నవి కరెక్ట్‌గా చెయ్యాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా సరే అందులో ఒక ట్రాన్స్‌పరెన్సీ అనేది కనిపించాలండి. దాంట్లో ఒక క్లారిటీ కనిపించాలి. మీరు ఎంత డిటర్మైన్డ్‌గా ఉన్నారు అనేది కనిపించాలి. ఇవన్నీ కనిపిస్తేనే ఈ సిట్యుయేషన్ అనేది బెటర్ అవుతుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ హోప్ పెట్టుకోండి. ఖచ్చితంగాను ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్న వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. హోప్ పెట్టుకోండి. హోప్ లేనప్పుడు కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వవు. ఫెయిల్ అవుతాయి. బట్ మీకు ఆ హోప్ ఉన్నంత వరకు మీలో అంటే ఆ లైట్‌ని మీరు చూసుకోగలుగుతున్నంత వరకు కూడా థింగ్స్ అయితే మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతాయి. ఇది కూడా మూన్ కార్డే. సో, ఇప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉన్నా, మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, మీ థాట్స్ ఎలా ఉన్నా సరే పాజిటివ్‌గా హోప్ మాత్రం ఎప్పుడూ పెట్టుకుంటూనే ఉండాలి. థింగ్స్ బెటర్ అవ్వాలంటే అనేది మాత్రం యూనివర్స్ క్లియర్‌గా చెప్తుందండి. సో, మీకైతే ఇదొక స్పెషల్ మెసేజ్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇకనైనా సరే మీరు కరెక్ట్‌గా థింక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.